హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. గాజా తర్వాత ఇజ్రాయెల్ సైన్యం ఇప్పుడు రఫా నగరం వైపు దృష్టి సారించింది. అమెరికాతో సహా దాని అన్ని మిత్ర దేశాల నుండి హెచ్చరికలు ఉన్నప్పటికీ బెంజమిన్ నెతన్యాహు ఆదేశాల మేరకు ఐడిఎఫ్ నిరంతరం రఫాలోకి చొచ్చుకుపోతుంది. గాజా తర్వాత ఇప్పుడు రఫాలో మారణ హోమం భయం పెరిగింది. ఇజ్రాయెల్ సైన్యం గాజాలో ఎలా వ్యవహరిస్తుందో అదేవిధంగా రఫాలో ప్రజలతో వ్యవహరిస్తుందని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. ఇజ్రాయెల్ సైన్యం వీధుల్లో విధ్వంసం సృష్టించడం, బాంబుల వర్షం కురిపించడం కొనసాగిస్తోంది. ఇజ్రాయెల్ ట్యాంకులు ఇప్పుడు నివాస ప్రాంతాలకు కూడా చేరుకున్నాయని నివేదికలు తెలిపాయి. పూర్తి సమాచారం తెలుసుకునేందుకు వీడియోను స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఇజ్రాయెల్ ట్యాంకులు తూర్పు రఫాలో గణనీయంగా చేరుకున్నాయి. ఇజ్రాయెల్ దళాలు గాజా దక్షిణ సరిహద్దు నగరంలోని కొన్ని నివాస జిల్లాలకు చేరుకున్నాయి. ముఖ్యమైన సలాహ్ ఆల్-దిన్ రహదారిని దాటుతున్న ట్యాంకులు కనిపించాయని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. రహదారి గాజాను ఉత్తర దక్షిణ భాగాలుగా విభజిస్తోంది. ఇజ్రాయెల్ బలగాలు తన కార్యాలయానికి దాదాపు 2 కిలోమీటర్ల దూరంలోకి చేరుకున్నాయని యుఎన్ అధికారి తెలిపారు. వారు రఫాలోకి ప్రవేశించిన వెంటనే ఇజ్రాయెల్ సైన్యం హమాస్ ఉగ్రవాదుల మధ్య యుద్ధం ప్రారంభమైంది. హమాస్ సాయుధ విభాగం తూర్పు అల్ సలాంలో క్షిపణితో ఇజ్రాయెల్ సైనిక వాహనాన్ని ధ్వంసం చేసి కొంతమంది సిబ్బందిని చంపినట్లు పేర్కొంది. అయితే ధృవీకరించని నివేదికపై వ్యాఖ్యానించడానికి ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్ నిరాకరించింది. ఇంతలో ఐడిఎఫ్ తన బలగాలు రఫా సరిహద్దు వద్ద దగ్గరి పోరాటంలో అనేక మంది సాయుధ ఉగ్రవాదులను హతమార్చాయని చెప్పారు. తమ సైనికులపైకి క్షిపణులను ప్రయోగిస్తున్న ఉగ్రవాదుల సమూహాన్ని నగరానికి తూర్పున ఒక పోస్టును కూడా ధ్వంసం చేసినట్లు ఐడిఎఫ్ తెలిపింది. రఫాపై దాడికి ముందు ఐడిఎఫ్ ప్రజలను నగరాన్ని ఖాళీ చేయమని హెచ్చరించినట్లు సమాచారం. 3,60,000 నుండి 5 లక్షల మంది పాలస్తీనియన్లను రఫా నుండి పారిపోయారు. ఇజ్రాయెల్ సైనికులు వారం పొడవునా అనేక కార్యకలాపాలు నిర్వహించిన ప్రాంతానికి ఉత్తరాన సాధారణ పాలస్తీనియన్లు కూడా తమ ఇళ్లను విడిచిపెట్టవలసి వచ్చింది. దాదాపు 1,00,000 మంది ప్రజలు కూడా ఇక్కడి నుండి పారిపోయారు. ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో. ఈ దాడులపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. అలాగే ఈ సమాచారం మీకు ఉపయోగపడినట్లయితే వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఇలా చేయడం ద్వారా మేము పెట్టే కొత్త వీడియోలను మీరు నోటిఫికేషన్ల రూపంలో చూడవచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.